ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మా పని చేయండి రండి, నమస్కారం రండి. బాగా రామా making a forest, sir. Antagoda you can see we made a forest, sir. మెమరీ అంటే మనం అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చోటు చేసుకుందని చెప్పుకోవాలి. 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దొండపాడు తాడేపల్లి మధ్య NH16ను అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్ను ప్రారంభించి బకింగ్హామ్ కాలువ, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించి చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు కూడా ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన హై రైజ్ టవర్లను కూడా ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు,
అమరావతి దాని ప్రాంతాలలో త్రీ యాక్సెస్ రోడ్డు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. అలానే దీనికి సంబంధించి త్రీ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే స్టీల్ టవర్ కి సంబంధించి బ్రిడ్జి కూడా దాన్ని ప్రారంభించి తర్వాత ఇక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఈ యొక్క రోడ్డు మీదుగా ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదైతే హౌస్లు కూడా అదిని కూడా ప్రారంభించి అది చెప్పనున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తంగా రాజధాని అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో 10 సంవత్సరాల తర్వాత ఏదైతే ప్రారంభోత్సవం జరగటం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఇది త్రీ యాక్సెస్ రోడ్డు ఇంపార్టెంట్ గా మారిన అవకాశం ఉంది. ఏదైతే 17 రోడ్లకు అనుసంధానంగా కూడా ఈ యొక్క త్రీ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అవుతున్న నేపథ్యం ఉంది. పలు ప్రాంతాలకి ఈ యొక్క త్రీ యాక్సెస్ ద్వారా పలు ప్రాంతాలకు ఏదైతే సెక్రటరేట్ అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినంతో పాటు ఇది మొత్తంగా కూడా ఈ విధంగా ఈ యొక్క త్రీ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. ఈ త్రీ యాక్సెస్ రోడ్డు నేషనల్ N16 కి సంబంధించి అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించి మొత్తంగా విజయవాడ నుంచి కానీ అదేవిధంగా ఏదైతే మంగళగిరి ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్రటరేట్ అసెంబ్లీకి వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కనెక్టివిటీ ఉంది. మొత్తంగా రాజధాని ప్రాంతంలో పలు ప్రాంతాల అభివృద్ధి దిశగా అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకి అదేవిధంగా అనేక ప్రభుత్వ ఆఫీసులకు కానీ విధంగా వెళ్ళేందుకు కూడా ఈ కనెక్టివిటీ 17 లైన్ల కనెక్టివిటీ ఉంది. ఇది మొత్తంలో త్రీ యాక్సెస్ రోడ్డు 21 కిలోమీటర్ల పైపులకి ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా పూర్తి చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ కనెక్టివిటీ రోడ్లు మాత్రం 17లో కొన్ని మాత్రమే పూర్తయిన నేపథ్యం ఉంది. ఇంకా ఇది కూడా త్వరలో పూర్తయిన ఉన్నట్టుగా కూడా ఏదైతే పూర్తి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యం ఉంది. అనేక కంపెనీలు ఈ యొక్క అమరావతిలోకి రానుండటంతో ఈ కనెక్టివిటీ రోడ్ల ద్వారా ఆ కంపెనీలకి అదేవిధంగా పెద్ద యూనివర్సిటీలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యం ఉంది. వీటన్నిటికీ కూడా అనుసంధానంగా ఈ త్రీ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. దీంతో పాటు అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన హౌస్ సంబంధించి మొత్తంగా కూడా పూర్తి చేసి నేపథ్యం అంటే ఉంది. ఈ రోజు వాటిల్లో కూడా ప్రారంభోత్సవం నేపథ్యంలో అందరికీ కూడా మంచి వసతులతో కలిగిన భవనాలు పూర్తి అవటం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎక్కడే ఉండి పరిపాలన సాగించే విధంగా అదేవిధంగా అధికారులకు సంబంధించిన ఇలాంటి భవనాలు కూడా ఇక్కడే ఉండటం మొత్తంగా ఈ రాజధాని ప్రాంతం పూర్తిగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు కీలకంగా ముందడుగులు వేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టులు ఇక్కడ శంకుస్థాపనతో పాటు శంకుస్థాపన పూర్తయిన నేపథ్యం అలాగే ఏదైతే ఇంకా ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా రాజధాని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అనిపిస్తున్న విషయం అయితే ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు రాజధాని ఏది చెప్తే ఎక్కడ రాజధాని ఉంది అనేది చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉన్న నేపథ్యంలో అది ఏదైతే ఆ ప్రస్తావన లేకుండా రాజధాని అమరావతినే రాజధాని మా ప్రాంతం అని చెప్తున్న గర్వంలో చెప్తున్న విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క రాజధాని ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే మొదటి దశలో ఈ ప్రస్తుత స్టీల్ యాక్సెస్ రోడ్డు అలాగే స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన యూనిట్లను అయితే ప్రారంభించారు. మొత్తంగా రాజధాని ప్రాంతం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉందని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ స్టీల్ యాక్సెస్ రోడ్డు ద్వారా అనేక అమరావతిలో అనేక ప్రాజెక్టులకు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే కట్టడాల అంశం కానీ వీటన్నిటికీ కూడా ఈ యొక్క రవాణా సౌకర్యం కల్పించే విధంగా ముఖ్యంగా ముందు ఈ యొక్క రోడ్డుని ప్రారంభించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి రైట్ నాగేశ్వరరావు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.